అందరికీ నమస్కారం. కేఈ మాదన్న గారి యొక్క ఆశీస్సులతో, కమ్మదూరు ఓబయ్య గారి ఆశీస్సులతో ఈనాడు మా ఈడిగ కులంలో ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు ఎదిగిన కమ్మల్లపాడు ఈడిగ కృష్ణమూర్తి అన్న గారి ఆధ్వర్యంలో, కమ్మల్లపాడు ఈడిగ ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు, పత్తికొండ శాసనసభ్యులు శ్యాంబాబు అన్న గారి సూచనల మేరకు, మాజీ ఎమ్మెల్యే గుంతకల్ రామగౌని ఈడిగే జితేంద్ర గౌడ్ గారి యొక్క అభిప్రాయం మేరకు ఈనాడు రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి తీసుకున్న కులగణన జనగణనకు మేమందరం కూడా స్వాగతిస్తున్నాం. ఎందుకంటే ఆనాడు ఆంగ్లేయులు పరిపాలన చేసినప్పుడు కులగణనలు జనగణనలు జరిగాయి. ఆ తర్వాత ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, కానీ జనగణన చేశారు, కానీ కులగణన చేసిన దాఖలాలు లేవు. ఈనాడు కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి వారు నారా చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయానికి బీసీ కులాలందరూ కూడా స్వాగతిస్తున్నాం. కనుక గ్రేటర్ రాయలసీమలో ఉన్న ఈడిగ కుల బాంధవులారా, మీరందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాల్సిన సమయం ఆసన్నమైనది. ఎందుకంటే మనం కులగణనలో మన ఇంటికి 10వ తేదీ నుండి అధికారులు తలుపు తట్టబోతున్నారు. మనం పెద్ద సంఖ్యలో నమోదు చేసినప్పుడే ప్రభుత్వాలు కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, నాయకులు కావచ్చు మన కులం వైపు కన్నెత్తి చూస్తారు. ఎందుకంటే గతంలో పరిపాలన చేసిన యొక్క ప్రభుత్వము ఈడిగలకు ఏ ఒక్కరికి కూడా ఎటువంటి పదవి కూడా రాజకీయంగా కేవలం కుల ఆక్రోషంతోనే ముడిపెట్టింది, కానీ ఏ పదవులు కూడా ఈడిగలు కూర్చోబట్టిన దాఖలాలు లేవు. దీన్ని మనం దృష్టిలో పెట్టుకొని మన జరిగిన వైన్ షాపులు బార్లలో అయితేనేమి మనకి చాలా తక్కువ వైన్ షాపులు బార్లు వచ్చాయి. కనుక గ్రేటర్ రాయలసీమలో ఉండే ఈడిగ కుల బాంధవులందరూ పెద్ద సంఖ్యలో మేము ఈడిగాని నమోదు చేసుకున్నప్పుడు మనకి ప్రభుత్వాల నుండి రావాల్సిన రాయితీలు, రిజర్వేషన్లు దక్కుతాయి. అప్పుడే మనం అన్ని విధాలుగా సమగ్రాభివృద్ధి చెందుతాం. రాజకీయంగా, ఆర్థికంగా, వ్యాపారపరంగా మన పిల్లల భావితరాల భవిష్యత్తు కోసమైనా కానీ మనం అందరము ఈడిగాని చెప్పి నమోదు చేసుకోవాలి. చేసుకోని పక్షంలో మన కులాన్ని, మన అస్తిత్వాన్ని మనం కోల్పోయే ప్రమాదం వస్తుంది. ఎందుకంటే మన పూర్వీకులు, మన తాతలు, ముత్తాతలు దక్షిణ భారతదేశం నుండి వచ్చిన ఈడిగలుగా చరిత్రలు చెబుతున్నాయి. ఎందుకంటే కర్ణాటక ముఖ్యమంత్రి ఈడిగ బంగారప్ప మన కులస్తులు. అక్కడే కాదు, చాలా రాష్ట్రాల్లో కూడా ఈడిగ అనే పేరు పైన రాజకీయంగా ఉన్నతమైన స్థానానికి ఎదిగారు. అందుకు ఉదాహరణ మన కమ్మల్లపాడు ఈడిగ కృష్ణమూర్తి గారు ఉప ముఖ్యమంత్రి స్థాయి వరకు కూడా వెళ్ళారు. అందుకని మనం రాజకీయంగా, ఆర్థికంగా, విద్యాపరంగా సమగ్రాభివృద్ధి మన కులం అందరూ ఎదగాలంటే రేపు జరగబోయే 10వ తేదీలో అధికారులు